పరిగి నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మంచి రోజులు అనేది ప్రారంభమైనాయి. మన పరిగి గడ్డ మీద నుంచే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడే డికే శివకుమార్ గారి ముందు నేను ప్రకటించడం జరిగింది. దాని ప్రకారం అది గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి గారు నాతోనే తొలి తెలంగాణలో పరిగి గొంతుతోనే శాసనసభ సమావేశాలు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు గంటన్నర సేపు వచ్చే 5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందని చాలా వివరంగా మీకు అందరు కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పరిగి హాస్పిటల్ లోపల మన డాక్టర్ ప్రదీప్ గారు, రాజశేఖర్ గారు, వెంకటరత్నం గారు, వాళ్ళ సిబ్బంది అంతా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి గారు, నిన్ననే పిఎస్సిఎస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి యాదవ్ రెడ్డి గారు గూడూరు, లాల్ కృష్ణ గారు, కృష్ణ గారు, అదేవిధంగా మన హనుమంత్ గారు, ఇంకా చాలామంది నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మన అశోక్, మన తోడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మరియు మన ఎండిఓ కరీం గారు, చాలామంది ముందు కూడా ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు మన పరిగి హాస్పిటల్ అప్గ్రేడ్ కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటున్నటువంటి పరిస్థితి పరిగి నియోజకవర్గ ప్రజలది. గతంలో కూడా మన ప్రదీప్ గారు మనమంతా కూడా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా మనం ఆలోచన చేసినాం ఎట్లనే చేసి పరిగి హాస్పిటల్ డెవలప్ చేయాలని. నేను నిరంతరం దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ గారితో శాసనసభలో తన కార్యాలయంలో వెళ్ళి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాడు. మా పరిగి హాస్పిటల్కు 26 కోట్లు పెట్టి ఒక ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఉన్నాం, నేషనల్ హైవే మీద ఉన్నాం, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు, రోజుకు 1-2 రోజులకు ఒకసారి పేపర్లో చూస్తున్నాం, ఎక్కడ ఏ మృత్యువాత వినాల్సి వస్తుందో అని చెప్పి ఏదైనా మెసేజ్ రాగానే భయం అనిపిస్తుంది. ఏ ఊరోళ్ళు ఎక్కడ చచ్చిపోతారా, ఏంది పరిస్థితి అనేది ఆలోచన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లారీలు కూడా విపరీతంగా కర్ణాటక నుంచి మన పరిగి మీదకి వెళ్ళి లారీలు కూడా హైదరాబాద్ నగరానికి ప్రయాణం చేసినటువంటి సందర్భం ఉంది. నేను దామోదర్ రాజనరసింహ గారు చాలాసార్లు ఆలోచన చేసినాం, డ్రామా సెంటర్స్ అని ఏర్పాటు చేయాలి. జాతీయ రహదారులు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి జాతీయ రహదారికి ఆనుకొని ఒక డ్రామా సెంటర్ ఉండాలి. ఎవరైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళను స్టెబిలైజ్ చేయాలి, వాళ్ళ బీపీ, షుగర్, బ్లీడింగ్ ఆఫ్ బ్లడ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసి తర్వాత అవసరమైతే మనము హైదరాబాద్ నగరానికి పంపాలి. కానీ పరిస్థితి ఎట్లా ఉందంటే అధునాతనమైన ఎక్విప్మెంట్ లేక, స్పెషాలిటీ డాక్టర్స్ లేక మనం ఉన్న వనరులతో పనిచేస్తున్న సందర్భం ఉంది ఇక్కడ. కాబట్టి వాళ్ళకి మనం ఫస్ట్ ఎయిడ్ చేసి హైదరాబాద్ పంపిస్తుంటే కొన్నిసార్లు మొయినాబాద్ పోయేటకల్లా చనిపోతున్న సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే గోల్డెన్ టైం అని చెప్పి అంటుంటారు డాక్టర్స్ అందరూ. గోల్డెన్ టైం అంటే ఏంటంటే ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత నిర్ణీత కాల వ్యవధి అని ఉంటుంది, అది 1/2 అవర్ 1 అవర్. ఆ కాల వ్యవధి లోపల వాళ్ళని కంట్రోల్ చేయాలి, స్టెబిలైజ్ చేయాలి. బ్లీడింగ్ గిట్ అవుతుంటే, తల గాయమై బ్లీడింగ్ అవుతుంటే దాన్ని అరికట్టాలంటే మనం ఇక్కడ ఉన్న నిష్ణాతులైనటువంటి డాక్టర్స్, స్పెషాలిటీ వాళ్ళు ఉండాలి, ఎక్విప్మెంట్స్ ఉండాలి, వెంటిలేటర్స్ ఉండాలి. ఇదంతా కూడా లేకుండా ఉంటే చేయడానికి కష్టం. మీకు అందరూ తెలుసు, గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఈ బిల్డింగ్స్ అన్ని కూడా కట్టించిన, లేకపోతే మనం పూర్తిగా పాత బిల్డింగ్స్ అక్కడ ఉంటుండే, అలాంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు 26 కోట్ల రూపాయలది శాంక్షన్ ఆర్డర్ తీసుకొని ఈరోజు పత్రికా మిత్రులందరి ముందు నేను పరిగి నియోజకవర్గ ప్రజలకు సంతోషంగా ఒక 1 ఇయర్ గవర్నమెంట్ లోపల 26 కోట్లు పెట్టి మన హాస్పిటల్ ఎక్స్పాన్షన్ గురించి ఈరోజు టెండర్స్ పిలిచి, మీకు తెలుసు రామ్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్పినా నిజం చెప్తాడు, జీవాలతో సహా చెప్తాడు. వేరే వాళ్ళలాగా మనం చెల్లని కాయిదాలు ఇవ్వము, చూట మాటలు మాట్లాడము. అదేవిధంగా ఏ విధంగా ఎక్స్పాండ్ చేస్తామో లేఅవుట్తో సహా ఆల్రెడీ అధికారులు కూడా వచ్చిపోయారు. ఇంతకుముందే డాక్టర్ రాజశేఖర్ గారు చెప్పారు, అధికారులు వచ్చి సర్వే కూడా చేసుకొని పోయారు. స్టార్ట్ అయిపోయింది, సర్వే కూడా స్టార్ట్ అయిపోయింది. ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్ కట్టాలి, ఈ పాత బిల్డింగ్లన్నీ కూడా కూలగొట్టేసి అధునాతనమైనటువంటి బిల్డింగ్స్ కట్టాలి, కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించాలని చెప్పి నేను ఆల్రెడీ మన డాక్టర్స్ బృందానికి అందరూ కూడా చెప్పిన. గతంలో కూడా ఇక్కడ మార్చరీ కట్టాలంటే కూడా ఎప్పటికప్పుడు నేను ఫోన్ చేసి, అది ఎట్లా అంటే నా సొంత హాస్పిటల్ లాగానే వాళ్ళకు సపోర్ట్గా నేను ఉన్నా. అదేవిధంగా మన కాంపౌండ్ వాళ్ళు కూడా అవసరమైతే నా ఎమ్మెల్యే ఫండ్ పెట్టైనా సరే కాంపౌండ్ వాళ్ళు కట్టియాలి. ఎందుకంటే ఇది మనందరూ కూడా అవసరం. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి ఏమవుతుందో చెప్పలేం మనం. కరోనా టైంలో కూడా మీకు అందరూ తెలుసు, వ్యాక్సిన్ వేసుకోవాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మన పరిగిలో.
నేను కుటుంబ సమేతంగా మన ఇక్కడ ఆల్రెడీ హనుమంతు కృష్ణ లాల్ కృష్ణ వీళ్ళంతా ఉన్నారు. మేమంతా వచ్చి మేమే ఫస్ట్ వ్యాక్సినేషన్ వేసుకున్నాం మేడం. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు తెలియదు, పుకార్లు పుట్టిస్తాడు ఇక్కడ చదువురాని వాళ్ళు ఉంటారు, వ్యాక్సినేషన్ వేసుకుంటే చచ్చిపోతారని పుకార్లు పుట్టించాడు. అది వాళ్ళకి వ్యాక్సినేషన్ వేసుకుంటేనే బతుకుతామన్న విషయం తెలియాలి. నేనే వచ్చి ఫస్ట్ వ్యాక్సినేషన్ వేసుకొని దాన్ని పేపర్ల ద్వారా వాట్సాప్ ద్వారా అందరికి తెలియజేస్తే అరే ఎమ్మెల్యే సాబ్ వేసుకుని అంటే మనం కూడా వేసుకోవచ్చు అని ఇక అందరు రావడం స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా నేను సెకండ్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా నా మెడికల్ కాలేజ్ టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్ పటంచెరువు దగ్గర నేను ఉండి అక్కడ స్వయంగా నీలపర సూపరింటెండెంట్గా పనిచేసిన రంగనాథ్ మన దగ్గర సూపరింటెండెంట్గా ఉంటే నేను ఆయన అక్కడే హాస్పిటల్లో ఉండి చాలామంది రోగులు మన పరిగి ప్రాంతం నుంచి సర్పంచ్గా పోటీ చేసి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన కుత్బుల్లాపూర్ లోపల కూడా అక్కడ మన క్యాండిడేట్స్ ఉన్నారు, లీడర్స్ వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర హాస్పిటల్లో గోవర్ధన్ రెడ్డి వీళ్ళంతా కూడా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు. పరిగి మన వికారాబాద్ మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి కూడా నేనే పీపీ కిట్ వేసుకున్నా, డాక్టర్స్ లాగా వీళ్ళ టీం లాగా వేసుకొని నేనే రిసీవ్ చేసుకొని తీసుకొని పోయి అని నేను ట్రీట్మెంట్ చేయించి పంపించిన. అప్పుడు తీసుకురావాలంటే భయం. అప్పుడు నేను అంబులెన్స్లు పెట్టిన అంబులెన్స్లే మన జిల్లా మొత్తం తిరిగినాయి. వికారాబాద్ తాండూరు రెండు కూడా మన పూడూరుది మన పరిగివి మన కులచెర్ల అంబులెన్స్లే మొత్తం కూడా జిల్లాలో ఈ కరోనా పేషెంట్స్ టైం లోపల సర్వ్ చేసినాం. మళ్ళీ మనం మొన్న 2 కొత్త అంబులెన్స్లు తీసుకొచ్చినాం. మనం పూడూరుకు మన దోమ మండలికి ఇచ్చినాం. ఇంకా కూడా కావాలని పత్రికా మిత్రులు కూడా సార్ మీరు బాగా చేస్తున్నారని చెప్పి మన జయపాల్ లాంటి వాళ్ళు మీరు ఇంకా కూడా ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే మళ్ళీ ఇంకోటి కూడా నా ఎమ్మెల్యే కోట కింద ఇంకోటి కూడా రాయడం జరిగింది. పనిచేసేవాడే నాయకుడు కాబట్టి ఈ యొక్క 26 కోట్ల రూపాయల ఆసుపత్రి మూలంగా మన ప్రాంతం లోపల 100 బెడ్స్ హాస్పిటల్ నిర్మాణం చేసి దాన్ని అన్ని రకాలుగా స్పెషలిస్ట్ డాక్టర్స్ అంతా కూడా ఇక్కడ ఉంటారు. మనకు ఏం ట్రీట్మెంట్ చేయాలన్నా సరే వార్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎస్టాబ్లిష్మెంట్ చేసి డాక్టర్ రూమ్స్ అన్ని కూడా పెట్టి వాళ్ళకు సరైనటువంటి నాణ్యమైనటువంటి ట్రీట్మెంట్ చేసే విధంగా ఇక్కడ ప్రక్రియ అనేది స్టార్ట్ అయిపోతుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఇది టెండర్లు కూడా పిలవడం జరిగింది. కొద్ది రోజుల్లోనే పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి అన్న విషయాన్ని కూడా సంతోషంగా అందరూ కూడా తెలియజేస్తూ అందరికీ తెలుసు వికారాబాద్ లోపల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే ఉందో దానికి మనం అటాచ్మెంట్ కింద రూరల్ హెల్త్ సెంటర్ కింద దీన్ని నామినేట్ చేపించి రికమెండేషన్ చేపించి దాని ఉన్నతాధికారులకు కూడా పంపించడం. ఇక్కడికే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చే ప్రొఫెసర్స్ వాళ్ళంతా కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇక్కడికి వచ్చి మన పరిగి రోగులకు వాళ్ళ సమక్షంలోనే విద్యార్థుల సమక్షంలోనే వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. నేను కలెక్టర్ గారికి ప్రిన్సిపాల్ గారికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మాట్లాడినా అది ఆల్రెడీ మనకు రూరల్ హెల్త్ సెంటర్ కింద ఆల్రెడీ శాంక్షన్ అవుతుందన్న విషయాన్ని కూడా మీకు అందరికి తెలియజేస్తూ అదేవిధంగా నిన్న నేను చాలా రోడ్ వర్క్స్ నస్కల్ లోపల చాలామంది నస్కల్ మిత్రులు ఇక్కడ ఉన్నారు. చాలా వర్క్స్ నిన్న రోడ్ వర్క్స్ స్టార్ట్ చేసినాం. నరసాయగూడెంలో పరిగి మండలం లోపల ఈరోజు కూడా పరశురామ్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు. పరిగి మండలంలో చాలా రోడ్లు శాంక్షన్ చేసిన తాండాలు అవన్నీ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే నిన్న సుదినం ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ అందరు కూడా పత్రికా మిత్రులు కూడా వినాలి. మన పరిగి నుంచి షాద్ నగర్కు గతంలో సింగిల్ రోడ్ ఉంటే అప్పుడు జీవన్ రెడ్డి గారు ఆర్ఎన్బి మినిస్టర్ ఉంటే నేను పరిగి తీసుకొచ్చి దాన్ని డబుల్ రోడ్ చేయించిన. ఇప్పుడు పెరిగినటువంటి ట్రాఫిక్ గురించి ఆ డబుల్ రోడ్ని 4 లైన్ల రోడ్డుగా 120 కోట్ల రూపాయలు 4 లైన్ల రోడ్. ఇంతవరకు 4 లైన్ల రోడ్ మనం పరిగిలో ఎవరం చూడలే. ఫస్ట్ టైం పరిగి నుంచి మన షాద్ నగర్కు 4 లైన్ల రోడ్ అందరికీ ఉపయోగమే. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూస్తామంటే గూడూరులో యాదవరెడ్డికి ఉపయోగమే, జాఫర్పల్లి ఈయనకు ఉపయోగమే, సాయిపల్లి ఈయనకు ఉపయోగమే, మన అశోక్ కూడా అక్కడ నుంచి పడి మన లాల్మాట్ నుంచి అటు ఉపయోగం. అదేవిధంగా కొంతమంది కూడా ఉపయోగమే, ఎందుకంటే తనది అక్కడే. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగమే రోడ్ ఇది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ పోవాలంటే కూడా ఈవెన్ కర్ణాటక వాళ్ళు ఎయిర్పోర్ట్ పోవాలంటే కూడా గతంలో చాలా మంది మల్లికార్జున్ ఖర్గే గారు కూడా మన పరిగి మీదకి పోతుండే. పరిగి మీదకి ఎన్నోసార్లు పోయాడు ఎయిర్పోర్ట్కి. ఎందుకంటే గుల్బర్గా దగ్గర వాళ్ళు ఇక్కడ నుంచి ఇదే రూట్లో పోతారు మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. సో కాబట్టి ఇది 4 లైన్ల రహదారి కావడం మూలంగా మనకు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధికి అదేవిధంగా మనకు కావాల్సిన అవసరాలకు కూడా అనుగుణంగా అవుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మనం ఏ పని కావాలన్నా జిల్లా హెడ్ క్వార్టర్ మనకు వికారాబాద్. మనం ఎక్కడికి పోవాలన్నా సరే కలెక్టర్ కార్యాలయం పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా సరే వికారాబాద్ మనకు జిల్లా హెడ్ క్వార్టర్. మన నస్కల్ బ్రిడ్జ్ సంగతి తెలుసుకున్నాం చాలాసార్లు. కృష్ణ మేమంతా వాన పడంగానే పోవాలి, అక్కడ నిలబడి బ్రిడ్జ్ కట్టిస్తామని ప్రజలకు భరోసా ఇవ్వాలి. ఎన్నోసార్లు మనం ప్రోగ్రామ్ చేసినాం. దాని గురించి కూడా ఈ యొక్క నస్కల్ బ్రిడ్జ్తో సహా 120 కోట్ల రూపాయలతోన ఎట్లయితే మనం వ్యవసాయదారు ఎట్లు 2 చక్కగా ఉంటేనే మనకు వ్యవసాయం నడుస్తుంది అన్నట్టు మనకి 2 రోడ్లు మనకు ముఖ్యం. ఇటు షాద్ నగర్
ఇటు మన వికారాబాద్, ఇటు 120 కోట్లు, ఇటు కూడా 120 కోట్లు. ఒక కోటి తక్కువ కాదు, ఒక కోటి ఎక్కువ కాదు. 240 కోట్ల రూపాయలతోన ఈ 2 టెండర్స్ నిన్న విలవడం జరిగింది. దానికి సంబంధించింది కూడా పత్రికా మిత్రులకు నేనే స్వయంగా వాట్సాప్ చేసి వాళ్ళ వాట్సాప్కు పెట్టడం జరిగింది. ఇది కాకుండా గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీకు అందరికీ తెలుసు, రంగారెడ్డిపల్లి నుంచి గడ్సింగాపూర్ వరకు ఒక డబుల్ రోడ్ వేయాలి, సింగిల్ రోడ్ ఉందన్న ఉద్దేశంతో ఆల్రెడీ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను 14లో స్టార్ట్ చేసిన. అది దిర్సంపల్లి వరకు జరిగింది పని, ఆ దిర్సంపల్లి అవతల జరగలేదు. ఇప్పుడు దాన్ని మొత్తం కూడా రంగారెడ్డిపల్లి వరకు కూడా ఈ యొక్క డబుల్ రోడ్ చేయాలని దానికి 100 కోట్ల రూపాయలతోన ఆ రోడ్ కూడా టెండర్ ఇవ్వడం జరిగింది. ఇవి 240, అది 100, 340, ఇంకా మిస్లేనియస్ వర్క్స్ కూడా కొన్ని యాడ్ చేసి కొన్ని బ్రిడ్జ్లు అన్ని కూడా కలిపి నిన్న పత్రికా మిత్రులందరూ కూడా ఇచ్చినాను. ఈ యొక్క వివరాలన్నీ కూడా నిన్న ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఈరోజు మీకు పత్రికా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ఇవి కాకుండా కూడా మీకు అందరికీ తెలుసు, పరిగిల మొన్ననే సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిని పరిగి పిలిచి ఆల్రెడీ 300 కోట్లు రైతుల రుణమాఫీ చేయడమే కాకుండా మన పరిగి మున్సిపాలిటీకి సంబంధించి ఒక 25 కోట్ల రూపాయలతోన 5 కోట్ల పరిపాలనా భవనం, 20 కోట్ల రూపాయలతోన రోడ్లు పరిగి లోపల మొత్తం కూడా అన్ని ఏరియాలకు రోడ్లు వేసే విధంగా ఒక 4 చోట్ల శిలాఫలకాలు వేసే కార్యక్రమం మంత్రులతో మనం చేసుకున్నాం. దాన్ని కూడా టెండర్స్ పిలవడం జరిగింది. ఇప్పుడు దాని వరుస కూడా తొందరలోనే స్టార్ట్ అయిపోతాయి. ఎవరు కూడా అపోహపడద్దు, ఎందుకంటే రోడ్లకు ముంగల మేము బోర్డులు వాడుతున్నాం. రోడ్ల లోపల గల్లీ లోపల కూడా అన్నింటిలో కూడా పనిచేయడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ఆ రోడ్ ఒకటే వేస్తారేమో అని. ఆ రోడ్ ఒకటే కాదు, లోపల కూడా ఉన్నాయి, గల్లీలు ఉంటాయి కాబట్టి అన్నిటి కూడా వేయడం జరుగుతుంది అన్న విషయం. ఎందుకంటే మంత్రులను ప్రతి గల్లీ తీసుకురావడం వీలు కాదు కాబట్టి అక్కడక్కడ కూడళ్ళ దగ్గర, చౌరస్తా దగ్గర, వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర, అదేవిధంగా మన దర్గా పోయే మెయిన్ రోడ్ సుల్తాన్ నగర్కి ఎర్రగడపల్లి పోయే రోడ్ దగ్గర, అట్లనే ఇట్లా అన్ని చౌరస్తాల దగ్గర మన ఎక్కడికి మన లక్నాపూర్ ప్రాజెక్టు పోయే దగ్గర కూడా ఎంట్రన్స్ దగ్గర మనం ఒకటి 6 కోట్ల రూపాయలతో మళ్ళీ సపరేట్ 6 కోట్ల రూపాయలతో డబల్ రోడ్, అది 15 గ్రామాలకు పోయే రోడ్, అది బిట్టకోడూరు కానీ అన్ని గ్రామాలకు కొనికే అదే రోడ్డు మనం ఉపయోగిస్తాం. గోవిందాపూర్ కానీ అన్నిటి అక్కడ కూడా మనం ఆల్రెడీ శిలాఫలకం కూడా వేసుకోవడం జరిగింది. ఈ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన పరిగి లోపల పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు గతంలో అసలు ఇంతవరకు నవ్వుతో భవిష్యత్ అంటారు కదా, ఆ విధంగా ఎప్పుడు కూడా చరిత్ర లేని విధంగా పరిగి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మన నియోజకవర్గాన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏది కూడా వెనుక పోయేది లేదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ప్రతి ఇంటికి కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం. ఈరోజు 80-90% మందికి కరెంటు, ఊర్లలో ప్రతి పల్లెలు కూడా కరెంటు బిల్లు లేకుండా ఇంటికి కరెంటు ఇస్తున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగత్ హుసేన్ గారు ఫైల్ తీసుకొస్తే మొట్టమొదటి సంతకం ఆ రోజు ఉచిత కరెంటు మీద వ్యవసాయానికి పెట్టినాం. 21 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ 2004లో వచ్చి. 21 సంవత్సరాల నుంచి మనం ఉచిత కరెంటు పొందుతున్నాం. మనం ఏదైతే మెయింటెనెన్స్ కింద కడుతున్నామో అప్పుడు 10 రూపాయలు ఉండే రాజశేఖర రెడ్డి సార్ ముఖ్యమంత్రి అప్పుడు 2004. అది కాలక్రమేణా 20 అయింది, ఇప్పుడు 30 రూపాయలు అయింది. 30 రూపాయలు అంటే అది ఏం కానే కాదు. రోజుకు ₹1 కూడా మనం కట్టినట్టు కాదు, రోజుకు ₹1 కూడా కరెంట్ బిల్ కట్టినట్టు కాదు. వ్యవసాయానికి ఎవరెవరికి 3 మోటార్లు 4 మోటార్లు అందరికీ ఉన్నాయి. ఈరోజు మనం కనుక 21 ఏళ్ళ నుంచి కనుక కరెంట్ బిల్ కడితే 10 లక్షల రూపాయలు కరెంట్ బిల్ అవుతున్నాయి ఈరోజు రైతులందరూ కూడా. సో ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మనం గ్రామాల లోపల సిలిండర్ కూడా మహిళా సోదరులకు పాటించినట్టు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. నేను బస్ డిపో నుంచి మన 4 బస్సులు కొత్తగా తీసుకొచ్చి 2 అంబులెన్స్లతో పాటు మన ప్రతి మండలికి వేయడం జరిగింది. ఆ రోజు డిపో మేనేజర్ కర్రశ్రీ నాకు కాగితం ఇచ్చింది, సార్ మన పరిగి డిపోలో 29 కోట్ల రూపాయల టికెట్లు, ఫ్రీ టికెట్లు పోయినాయి, మహిళలందరూ కూడా 29 కోట్ల రూపాయల ప్రయాణాలు ఫ్రీగా చేసారని చెప్పింది. 29 కోట్ల రూపాయల ప్రయాణం అంటే మామూలు విషయం కాదు. పరిగి డిపోలో 29 కోట్లు అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు కలిస్తే 1000 కోట్ల రూపాయల ప్రయాణాలు మహిళలందరూ కూడా ఉచితంగా చేస్తూ, మహిళలకే మనం అమ్మ ఆదర్శ పాఠశాలలు అప్పచెప్పాం. అన్ని పాఠశాలలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అదనపు తరగతి గదులు కట్టడం కానీ, వాళ్ళకు టాయిలెట్స్ నిర్మాణం కానీ పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా చేస్తున్నాం. మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ చేసినాం సభ్యురాలకు. ఎవరైనా భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, పిల్లలు అనాథలు కావద్దని వాళ్ళకు 10 లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ కూడా సౌకర్యం కల్పించడం జరిగింది. వడ్డీ లేని రుణాలని ప్రతి సంఘానికి కూడా 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా ఇళ్ళు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీలకు ఇతరులకు 5 లక్షలు పెట్టి ఆల్రెడీ ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నాం. ఇంకొక 2-3 నెలలు అయితే మళ్ళీ ఒక 3500 ఇళ్ళు వస్తాయి. అంటే 7000 ఇళ్లతో ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవుతుంది మన నియోజకవర్గంలో.
గతంలో నియోజకవర్గంలో కూడా 42,000 ఇళ్ళు లేవు. కేవలం పరిగి నియోజకవర్గంలోనే 42,000 ఇళ్ళు నేను కట్టించిన. అప్పుడు కేసీఆర్ కు కన్నుగుట్టి మన నియోజకవర్గం మీద సిఐడి సర్వే చేపించాడు. మన దగ్గర ఉన్నటువంటి ఇప్పపల్లి గ్రామము, బండెల్చర్ల గ్రామాలకు సిఐడి పోలీసులు వచ్చిర్రు. ఎంతగానో ఇంటి ఎట్లా శాంక్షన్ చేసారు, ఎట్లా కట్టారని సిఐడి పోలీసులు వస్తే అన్నదమ్ములు చాలా మంది ఉంటే కలుపుకొని కట్టుకుంటారు. అదేం తప్పు కాదు. గోడలు కట్టుకుంటే కలిసి వస్తే ఒక కమర ఎక్కువ వేసుకుంటారు. మన ఎస్టీ సోదరులు చాలా మంది బొంబాయి పూనా పోతారు, వాళ్ళ సొంత డబ్బు కూడా కలిపి కట్టుకుంటారు. దాంట్లో ఏం మిస్యూజ్ ఏం కాలే. ఈ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగల్ రోడ్ ఉన్నటువంటి రాగాపూర్ నంచర్లని డబల్ రోడ్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఎస్సీ విద్యార్థులు చదువుకునే స్కూల్ లోపల ముఖ్యమంత్రి గారు వచ్చి నేల మీద పడుకొని పేద ప్రజలకు ఒక భరోసా ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళ వాటా డబ్బులు వాళ్ళకు మేము ఇస్తామని చెప్పి ఆ రోజు భరోసా కల్పించి తిరుమలాపూర్ తాండ కూడా తీసుకుపోయినా. ఆడ గిరిజన సోదరులకు అక్కడ మనం ఉచితంగా ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములలో అక్కడ ఇందిరా జలప్రభ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఉచితంగా బోర్లేసి మోటార్లు ఫిట్ చేసి డ్రిప్ సౌకర్యం కలిగించినాం తిరుమలాపూర్ తాండా లోపల. ఆ రోజు ఆ విధంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ విధంగా చేస్తున్న సందర్భం లోపల టీచర్స్ కాలనీ కూడా మనం పరిగి టౌన్ లోపల 5 కోట్ల రూపాయలు పార్థసారథి పంతులు లెటర్ ఇప్పించి నేను కిరణ్ కుమార్ రెడ్డి గారికి 5 కోట్లకు శాంక్షన్ చేయించి ఫస్ట్ టైం మన టీచర్స్ కాలనీ అసలు సీసీ రోడ్లే లేవు. వానాకాలం లోపల పోతే అన్ని కాలనీలుగా పరిగిలో ఉన్నటువంటి కాలనీలన్నింటిలో కూడా ఆ రోజు మొత్తం కూడా వానాకాలంలో పోతే మనకు బురజాయితుండే పాయింట్లకు అన్నిటి కూడా అటువంటిది మనం సీసీ రోడ్లు వేయడం అనేది స్టార్ట్ చేసినాం. ఈరోజు పరిగి టౌన్ అంతా కూడా సీసీ రోడ్లు వేయడం స్టార్ట్ చేసినాం. పార్థసారథి పంతులు గారు ఏమనంటే 100 సంవత్సరాల కళ తుంకులగడ్డ బ్రిడ్జ్ అన్నాడు. తుంకులగడ్డ బ్రిడ్జ్ కావాలని 100 సంవత్సరాల నుంచి పరిగి ప్రజలు కోరుకుంటే గత ప్రభుత్వంలో గతంలో ఉన్న పాలకులు ఎవరు చేయలేదు. ఎందుకంటే వాళ్ళ భూములన్నీ ఇక్కడ దిక్కున్నాయి, అక్కడ పాత పరిగి పెరిగితే వాళ్ళ భూముల ధర వరిగిపోతాయని చెప్పి వాళ్ళు పెంచకుంటే ఆ ప్రాజెక్టులు ఆ యొక్క మన బ్రిడ్జ్లు కట్టకుంటే నేను ఆ రోజు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేపించి ఆర్టీసీ బస్సు తీసుకొచ్చి ట్రయల్ రన్ కూడా చేసిన. ఆ రోజు ట్రయల్ రన్ చేస్తే 15-20 ఊర్లకు ఈరోజు షార్ట్ కట్గా అయింది. ఇప్పుడు అందరు అంటున్నారు వెంకటేష్ గిట్ట అంతా భూములు ఉన్నాయి, ఈ రోడే ఎక్కువ డెవలప్ అవుతుంది సార్, ఇప్పుడు పాత పరిగి పోయి కొత్త పరిగి అవుతుంది అంటున్నాడు. లైట్లు పెట్టాలి, డెవలప్ చేయాలని నేను నుంచి నయపడబడ్డాడు. కాబట్టి భూముల ధరలు కూడా పూర్తిగా తక్కువ అక్కడ. ఇప్పుడు భూముల ధరలు కూడా మంచిగా అయిపోయినాయి. కాబట్టి అన్ని రంగాల్లో కూడా మన పరిగిని అభివృద్ధి చేస్తూ ఇప్పుడు పరిగికి ఉన్నటువంటి గ్రామాలు చిన్న మున్సిపాలిటీ అయిపోయింది మనది. చిన్న మున్సిపాలిటీ అంటే మీకు తెలుసు, మన ఇంటి ఖర్చులు పెరిగినప్పుడు దానికి కొద్దిగా ఆమ్దాని కూడా ఉంటేనే మన ఇల్లు నడుస్తుంది. అట్లా మున్సిపాలిటీ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది మనది. కాబట్టి చాలా ఇబ్బందికరం ఉంటే నస్కల్ని కూడా మన గ్రామంలో కలుపుకున్నాం. నిన్న నస్కల్కి వెళ్తే మన అశోక్ వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ప్రేమ్ వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా కూడా స్వాగతించారు, మున్సిపాలిటీలో చేయడానికి స్వాగతించారు. ఎందుకంటే వాళ్ళకి చెప్పాలి మనం ఏం చేయబోతున్నాం, ఏంది మన విజన్, మన ఆలోచన విధానం ఏంది అనేది చెప్పాలి. 120 కోట్లతోన్న నస్కల్ రోడ్డు ముంగానే మీటింగ్ పెట్టినా. కస్తూర్బా గాంధీ పాఠశాలకు 90 లక్షలు శాంక్షన్ చేసి ఆ ఊళ్ళో ఒక 40 లక్షలు రోడ్లు వేసి వాళ్ళకు 120 కోట్లు వచ్చినాయంటే వాళ్ళు సంతోషపడ్డారు, వాళ్ళు బాధపడలే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మున్సిపాలిటీలో ఉన్నట్టు, వాళ్ళు పల్లెటూరులు కాదు, ఇప్పుడు వాళ్ళు పట్టణం వల్ల అయిపోయారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా వీళ్ళ భూములు కావాలంటే ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీ హైదరాబాద్ కూడా పెట్టుకుంటారు. లేకపోతే ఇప్పుడు నేను చాలాసార్లు నేను మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు శివరెడ్డిపల్లి అంటే తీసుకున్నాను, నా పరిగి అంటే తీసుకుంటున్నారు. అర్థమే కదా, ఎందుకంటే అది ఊరు అంటారు, అది పల్లెటూరు అంటారు, ఇదేమో పట్టణం అంటారు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు వీళ్ళంతా కూడా పట్టణం వాళ్ళు, పెద్ద పెద్ద హైదరాబాద్లో ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు కూడా పరిగి మున్సిపాలిటీ అంటే లోన్ తీస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు లక్షాధికారిగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కోటీశ్వరులు అయినట్లు లెక్క. ఎవరైతే మున్సిపాలిటీ కలుస్తున్నారో వాళ్ళంతా కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ యొక్క మన ఇదే కాదు, నస్కలే కాదు, మనం మీకు అందరూ చేస్తూ సయ్యద్ మల్కాపూర్ కానీ, మన సుల్తాన్పూర్ కానీ, నజీరాబాద్ కానీ, రుక్కుంపల్లి ఇవన్నీ కూడా గ్రామాలు దీంట్లో కలవడం మూలంగా మన మున్సిపాలిటీకి ఆదాయం పెరిగి ఇంకా మున్సిపాలిటీకి వనరులు పెరిగి మన యొక్క ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెంది ఒక ఔటర్ రింగ్ రోడ్ కూడా మన మున్సిపాలిటీ చుట్టేయాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాను. అసెంబ్లీలో కూడా నేను ఏమేమి మాట్లాడుతున్నా, ఏం చెప్తున్నా అనేది మీరు చాలాసార్లు మీకు వాట్సాప్ ద్వారా కూడా మీకు తెలియజేస్తున్నా. ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఏంటంటే యాక్సిడెంట్స్ కాకుండా ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇక్కడ డాక్టర్స్ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ సరైనటువంటి ఎక్విప్మెంట్స్, సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక వాళ్ళు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే పాపం అక్కడ పోతే మీడియా సోదరులు కూడా వాళ్ళని కూడా వీళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేదు, వాళ్ళ దగ్గర ఉండడంతో ఏదైనా ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేసిరనుకో వాళ్ళదే తప్పైనట్టు వాళ్ళ మీద కూడా మీరు ఈ విధంగా చేస్తే ఏంటంటే పాపం ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటట్టు డాక్టర్ల పరిస్థితి తయారైపోయింది. ఇక్కడ చేద్దామంటేనేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేద్దామని చేస్తే నిన్ననే చూసిన ఒకటి సాధన హాస్పిటల్ ఏదో పేపర్లో వచ్చింది, దాని ఆయననే ఏదో చేసినట్టుగా ఆ నుంచి ఇంకెక్కడికో వికారం తీసుకపోతే అక్కడ ఏదో చేసిరు అన్నట్టుగా రాత్రి 11-12 గంటలకు మా గ్రామ అధ్యక్షుడు దొంగంజపల్లి మన గౌడ్ సాబ్ అక్కడ ఉండే హాస్పిటల్లో రాజేందర్ గౌడ్ న్యాయవాది ఆయన
ఆయన నేను కలిసి వస్తామని 11-12 గంటలకు ఆయన దగ్గరకు వచ్చిన హాస్పిటల్ ఆయన అదే అంటుండు, ఇదేంటి సార్ పరిగిలో ఇక్కడ హాస్పిటల్ లేదు, వాళ్ళు ఎక్కడైనా ప్రైవేట్లో పట్టుకుంటే వాళ్ళని అంటున్నారు, వాళ్ళ దగ్గర రాక మా దగ్గర పట్టుకొస్తే మమ్మల్ని బదనాం చేస్తున్నారు, ఇదేట్లా సార్ అని చెప్పి అంటే నేను చెప్తాను మా పత్రికా మిత్రులు మంచోళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఏదో విధంగా వాళ్ళు పేషెంట్స్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశం, ఇక్కడ కాకపోతే ఎక్కడైనా పేషెంట్స్ కావాలని వాళ్ళ ఉద్దేశం ఉన్నది. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది అనుకో ఆటోమేటిక్గా ఇక ప్రాబ్లం లేదు, మా గవర్నమెంట్లోనే మేము ఈ యొక్క అన్ని కూడా ట్రీట్మెంట్ చేస్తామని నిన్న నేను అక్కడ అది ఐషా హాస్పిటల్ నిన్న రాత్రి పోయింది పోతే ఆయనకి చెప్పిన ఇట్లా ఇట్లా చాలా మంది ఇట్లా వస్తున్నాయి కేసులు అంటే చెప్పినా ఇట్లా శాంక్షన్ తీసుకున్నాం, రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, అప్పటి వరకు మీరు సహకరించడానికి కూడా చెప్పిన, ఎందుకంటే మనం ఎక్కువ వాళ్ళని అడ్జస్ట్మెంట్ ఎవరు పట్టుకోకుండా ఇంకా పరిస్థితి కష్టమైపోతుంది, మళ్ళీ మనకి ఎవరు దొరకరు ఇక్కడ పరిస్థితి అట్లాంటి పరిస్థితి. అయితే ఈ విధంగా మన పరిగిని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తూ బస్తీ దవాఖానాలు కూడా నిన్న నస్కల్ లోపల మనం 20 లక్షలు పెట్టి బస్తీ దవాఖానా కూడా నిన్న ఆల్రెడీ మనం ఫౌండేషన్ వేయడం జరిగింది 20 లక్షల రూపాయలతో. ఆ విధంగా ఎక్కడెక్కడైతే పెరిఫరీలలో కావాలనో అక్కడ హాస్పిటల్స్ కూడా చిన్న హాస్పిటల్స్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసి పెద్ద ఎత్తున మన పరిగిని అన్ని రకాలు చేసి ఒక ఔటర్ రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేసి కాలుష్యం లేని నగరం తెలంగాణ ఏదైనా ఉందంటే అది పరిగి నగరమే, వేరే నగరాలు ఏది కూడా లేదు. తెలంగాణ మొత్తంగా నెంబర్ 1 కాలుష్యం లేని నగరం. ఇది అసెంబ్లీలో నేను చెప్పిన, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు ఒక అవార్డు ఇచ్చారు పరిగి మున్సిపాలిటీకి కాలుష్యం లేని నగరం. అందుగురించి ఏంటంటే మన దగ్గర విండ్ పవర్ ఉంది. విండ్ పవర్ ఎక్కడ ఉంటుంది అంటే గాలి ఎక్కడ వస్తే అక్కడ ఉంటుంది విండ్ పవర్. గాలి ఎక్కడైతే ఎక్కువ వస్తుందో అక్కడ మంచి వాతావరణం ఉంటుంది, అక్కడ ధూళి దుమ్ము ఉన్నా సరే ఆ గాలికి కిందికి వచ్చేస్తుంది. అట్లాంటి మంచి వాతావరణం మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందన్న ఉద్దేశంతో ఇక్కడ విండ్ పవర్ కానీ సోలార్ పవర్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర ఇవన్నీ కూడా సంప్రదాయేతర వనరులు అంటాం. అంటే కాలుష్యం లేకుండా విద్యుత్ తయారు చేయడం అనమాట. ఇప్పుడు బొగ్గుతో విద్యుత్ తయారు చేస్తే కాలుష్యం తయారు చేసినట్టు మనం, అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ నేచర్. కానీ మనం అది సూర్యరశ్మితో కరెంట్ తయారు చేసినా గాలితో కరెంట్ తయారు చేసినా మనం మన న్యాచురల్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని వాడుకొని ఇంధనం లేకుండా మనం కరెంట్ తయారు చేస్తున్నాం. అట్లాంటి ప్రత్యేకత మన పరిగికే ఉంది. మన దగ్గర ఉమ్మెద్దాల్లో సోలార్ పవర్ ఉంది, కాలాపూర్ దగ్గర సోలార్ పవర్ ఉంది, బర్కత్పల్లి దగ్గర సోలార్ పవర్, నస్కల్ దగ్గర సోలార్ పవర్. మొత్తం మన నియోజకవర్గం దగ్గర 200 మెగావాట్స్ అంటే దగ్గర ఒక 2000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కరెంటు మనకు తెలియకుండానే అది ప్రొడక్షన్, బొగ్గు వాడకుండా నీళ్లు వాడకుండా దేన్ని వాడకుండా కరెంటు తయారు కావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి ఈ ఔటర్ రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేసి ఈ కాలుష్యం మన నగరానికి రాకుండా ఈ బయట నుంచి బయటనే పోవాలి. బండ్లు వచ్చినా లారీలు వచ్చినా కర్ణాటక నుంచి సిమెంట్ లారీలు చాలా వస్తున్నాయి. ఎక్కడంటే అక్కడ యాక్సిడెంట్స్ ఎట్లయితే చిన్న రైల్లాగా ఉంటున్నాయి, అవి పెద్దగా ఉంటున్నాయి. ఆ డ్రైవర్కు కనబడదు, అది ఎక్కడ మలపాలంటే కూడా చాలా కష్టం, అట్లుంది, అది అంత పెద్దగా ఉంది. కాబట్టి ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేసినంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది చేవెల నుంచి పోయేటుండే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మన మన్నెగూడ నుంచి 2 కిలోమీటర్ల యువతలకి పరిగి రోడ్డుకి తీసుకొని పరిగి రోడ్డు మీదకి వెళ్ళి ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది తీసుకెళ్లేటట్టు 2 కిలోమీటర్ల యువతల నుంచి తీసుకెళ్లేటట్టుగా దాని రూపకల్పన చేసినాను. ఆల్రెడీ మీకు తెలుసు దాని టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది, తొందరలోనే మీరు చూస్తారు. ఎట్లయితే మీకు ఇట్లాంటి కాపీ ఇచ్చినాడో అదేవిధంగా మన్నెగూడ శివార్ల లోపల ఏ గ్రామాల నుంచి కూడా పోతుందో కూడా మీకు అందరు కూడా చెప్తా అన్న విషయాన్ని. మన్నెగూడ పరిగి రోడ్లో 2 కిలోమీటర్స్ మీద నుంచి ఈ రీజనల్ రింగ్ రోడ్ పోవడం మూలంగా సంగారెడ్డి పోవాలన్నా, షాద్నగర్ పోవాలన్నా, యాదగిరిగుట్ట పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా సరే మనం హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. మనం మన్నెగూడ రూట్లో పోయి రోడ్డుకి ఎత్తిమంటే మనం చాలా టైం సేవ్ చేస్తాం, క్వాలిటీ డ్రైవింగ్ ఉంటుంది, అన్ని విధాలు కూడా మనం తొందరగా మనం అనుకున్నటువంటి నిర్దేశిత స్థావరాలకు వెళ్ళడానికి వీలవుతుంది. ఇదే కాకుండా మన ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మీకు అందరికీ తెలుసు. ఇటు సైడ్ నుంచి కొందరు ఉన్నది, మీకు కొందరు కంటే మన ఇక్కడనే మన చిట్యాల నుంచి రాజ్ పుల్లారెడ్డి ఉన్నాడు, తోడపల్లి హనుమంత్ రెడ్డి ఉన్నారు, వీళ్ళంతా ఈ చుట్టూ మీరందరూ కూడా ఈ రూట్లో పోవచ్చు. మీరు మన కూడా వరకు రావాల్సిన అవసరం లేదు. రీజనల్ రింగ్ రోడ్ ఎక్కాలంటే కొందూరుకి వెళ్ళి కొందరు నుంచి మీరు ఎక్కి అక్కడ నుంచి అక్కడనే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పోవచ్చు. కాబట్టి 2 దిక్కుల నుంచి మనకు అడ్వాంటేజ్ అయిపోయింది. కుల్కచర్ల వాళ్ళు కొందరు దిక్కు పోవాలి, మన కూడా రావద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ పోవాలి. కాబట్టి ఇన్ని విధాలుగా మన నియోజకవర్గం నుంచి ఆలోచన చేసినటువంటి నేను మన నియోజకవర్గానికి రైతు బిడ్డగా ఒక సాగునీటి ప్రాజెక్ట్ ఉండాలి. నల్గొండలో ఉన్నటువంటి రైతులు ఈరోజు రుణమాఫీ కింద ఎక్కువ బెనిఫిట్ పొందారు. నేను చూసిన డాటా మొత్తం అసెంబ్లీలో మాట్లాడినా ఏ నియోజకవర్గానికి ఎన్ని కోట్లు వచ్చిందని చెప్పినా మీరంతా విన్నారు. నల్గొండలకు ఎందుకు వస్తుందంటే సాగునీరు ఎక్కువ ఉంది. అలా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది, జురాలో కూడా ప్రాజెక్ట్ ఉంది, సాగునీటి ప్రాజెక్ట్. మన రంగారెడ్డి జిల్లా ఒక్క ప్రాజెక్ట్ లేదు. మన రంగారెడ్డి జిల్లా నుంచే
చెన్నారెడ్డి గారు 2 సార్లు ప్రభుత్వం తీసుకొచ్చిండు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు పూర్వ రంగారెడ్డి జిల్లాకి వచ్చింది ఇప్పుడు కొడంగల్ కాన్స్టిట్యున్సీ కూడా మన దగ్గరికి. మనం జిల్లా అధ్యక్షుడిగా ఉండి మన ప్రభుత్వం ఉండి మన ముఖ్యమంత్రి ఉండి మనం కూడా ఒక సాగునీటి ప్రాజెక్టు కట్టుకోవాలని మన సైదుపల్లి పక్కన కొందరుకు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కట్టాలని బట్టి విక్రమార్క గారితోన ఇరిగేషన్ మినిస్టర్తోన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితోన మీకు గతంలో తెలుసు. బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మంకు పాదయాత్ర చేస్తే మనం అక్కడ పెద్ద మీటింగ్ పెట్టినాం. అతను చిట్యాలకు వచ్చిండు, మీకు అందరికీ తెలుసు. గ్రామాలన్నీ కూడా తిరిగిండు. ఆ రోజు దొండపల్లికి వచ్చిండు, ఇవన్నీ తిరిగి మన కొందరుకు పరిగి లక్ష్మీదేవి పద్మారం కాడ మీటింగ్ పెట్టినాం మనం. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చినాం పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే, ఆయన కూడా తీసుకొచ్చి మీటింగ్ పెట్టినాం ఆ రోజు. వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లి శాసనసభలో స్పష్టమైన హామీ తీసుకున్నాం, ఈ యొక్క కొందరుకు పరిగి లక్ష్మీదేవి ప్రాజెక్టు కడతామని. అది వాట్సాప్లో నేను మాట్లాడిన దాన్ని బట్టి విక్రమార్క గారు జవాబు ఇచ్చిన దాన్ని కూడా పత్రికా మిత్రులు అందరూ కూడా నేను ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నాను. మీరంతా చూసారు కదా, ఆయన బట్టి విక్రమార్క గారు స్పష్టమైన హామీ ఇచ్చాడు. నేను మొన్న కూర్చోబెట్టి చెప్పిన, ఇప్పుడు జనవరి నెక్స్ట్ వచ్చే ఫిబ్రవరి మార్చి మాసంలో బడ్జెట్ లోపల ఖచ్చితంగా ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువల ద్వారా కాకుండా సాగునీటి ప్రాజెక్టు కూడా కట్టాలి. కాలువలే సాగునీరు. ఎందుకంటే సాగునీటి ప్రాజెక్టు ఉంటే మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో శ్రీశైలం నుంచి నీళ్లు రావాలంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడ్డం వేస్తున్నారు. ఈ మధ్య పేపర్లో చూసినాం మనం, 4 రోజుల కింద వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ పోతున్నారు, ఆ ట్రిబ్యునల్ పోతున్నారు. అప్పుడేమో రాజశేఖర రెడ్డి గారిని అడిగి నేను ఆదిలాబాద్ నుంచి కాలువల ద్వారా తీసుకొచ్చేది చందీప వరకు తీసుకొచ్చినాం. కాలువల పని చందీపల పని అండర్ గ్రౌండ్ టన్నల్ దిగి చూసినాం, మనోళ్ళంతా కూడా వచ్చారు. కానీ దాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం రాగానే రద్దు చేసేసాం. కాబట్టి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే నా గట్కా ప్రాణహిత చెవెల గోదావరి పోయింది. ఇదేమో పనులు జరగకుండానే దీనికి సంబంధించిన అడ్డంకులు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్న సందర్భం లోపల మనకంటూ ఒకటి ప్రాజెక్టు మన చేతిలో ఉంటాయి. ఎందుకంటే తోక భాగంలో ఉన్నాం మనం, రెండుడు కూడా తోక భాగంలో ఉంటే ఏముంటుంది, అదందరూ వాడుకోగా మిగిలితే మనకు వస్తే లేకపోతే లేదు. కాబట్టి మన దగ్గర ఒక సాగునీటి ప్రాజెక్టు ఉంటే మనమే మన ప్రాంత రైతాంగానికి మన పరిగి నియోజకవర్గానికి 70,000 నుంచి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తాం. వికారాబాద్కి ఇస్తాం, తాండూరుకి ఇస్తాం, కొడంగల్ కూడా ఇస్తాం. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కావాలని చెప్పి నేను పెద్ద ఎత్తున అసెంబ్లీలో నా సహచార శాసనసభ్యులను కూడా పక్కన ఉన్నటువంటి శంకర్, మీకు తెలుసు చార్మినార్ శాసనసభ, మనం ఇద్దరం కూడా పక్క ఉన్నాం కాబట్టి ఆయన కూడా కలుపుకొని మాట్లాడుతున్నాం. శాసనసభలో మాట్లాడినప్పుడు విజ్ఞాపన పత్రం కూడా కలిసి ఇస్తున్నాం మనం. ఎందుకంటే ఈ 2 నియోజకవర్గాలకు సాగునీటి వసతి లేదు అన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఒప్పించడం జరిగింది. నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో స్టార్ట్ చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, ఈ విధంగా ఒక పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ రాష్ట్రానికే రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే మన దేశానికి తెలంగాణనే రోల్ మోడల్ అన్నారు. నేనేమంటున్నానంటే మన పరిగి నియోజకవర్గమే మన తెలంగాణకు రోల్ మోడల్ కావాలని చెప్పి నేను అంటున్నాను. దాని గురించి నేను అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ నా సహచర శాసనసభ్యులకు కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించిన పుస్తకాలు తయారు చేసి ఏ గ్రామంలో ఎవరికెంత రుణమాఫీ చేసినాం అనేది ప్రతి ఎమ్మెల్యేకి పంపించే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకే ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది ఆ బుక్స్ ఇప్పి దాని పేపర్లు చింపి గ్రామ కమిటీ అధ్యక్షులకు పంపించాలి, అది సమయం పడుతుంది. కాబట్టి ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అని చెప్పి ఫోన్లలోనే పోయేటందుకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా. ఆల్రెడీ కాడా సంబంధించిన వెంకటరెడ్డిని పంపించాడు. దీనికి సంబంధించిన పోర్టల్ డెవలప్ చేస్తున్నాం. ఈ పోర్టల్ ఏంటంటే సమస్త సమాచారం ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటి కూడా ఒక సీఎం గారు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యేలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, వార్డు సభ్యులకు కూడా సమస్త సమాచారం, అది రుణమాఫీ కావచ్చు, ఆర్టీసీ బస్సులో ఫ్రీ కావచ్చు, రేపు రైతు భరోసా పథకం ఈరోజు క్యాబినెట్లో ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఎంత వ్యవసాయం చేస్తే అంత వ్యవసాయానికి ఇస్తామని చెప్పి ఆల్రెడీ గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. నిన్న కూడా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా అదే డిసైడ్ చేసింది. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా చేరవేస్తాం. ఎందుకంటే ఇది పుస్తక రూపంలో ఉన్న నాలాంటి వాళ్ళు ఎవరో కొద్దిమంది మాట్లాడినా లాభం లేదు. ఈ డాటా అనేది ప్రతి ఫోన్కు పోవాలి. ఇప్పుడు రేపు ఫోన్లు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు అయిపోయినాయి. కాబట్టి ఫోన్ ఆన్ చేస్తే ఏ పథకం కింద ఏ ఊర్లో ఎంతమందికి వచ్చిందని డాటా ఈ విధంగా ఫోన్లలో రావడానికి కృషి చేస్తున్నాం. ఇప్పుడు 2,294 కోట్లు మనకు వస్తే మన చౌడాపూర్ మండలానికి 27 కోట్లు, అదేవిధంగా దోమ మండలానికి 41 కోట్లు, గండేడ్ మండలానికి 29 కోట్లు, మన కుల్కచెర్ల మండలానికి 66 కోట్లు, మమదాబాద్ మండలానికి 50 కోట్లు, పరిగి మండలానికి 48 కోట్లు, పూడూరు మండలానికి 30 కోట్లు. ఇంక ఇది కాకుండా ఎక్స్ట్రా ఉన్నాయి కొన్ని లక్షలు, అది లెక్క పెడతలేదు. మొత్తం 294 కోట్ల రూపాయలు వచ్చింది. కానీ 294 కోట్ల విషయం వచ్చిన విషయం చాలామందికి తెలియాలంటే ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి ఫోన్లో సమాచారం పోవాలి. ఆ విధంగా నేను టెక్నాలజీ తయారు చేసి
అంతా నేను ఇదంతా నాకు ఎవరు చెప్పలే, నన్ను ముఖ్యమంత్రి గారు ఎవరు పిలిచిన ఇట్లా చేయని చెప్పలే. నా అంతా నేనే చేసి ముఖ్యమంత్రి గారు చూపించి ముఖ్యమంత్రి గారు అధికారులను పంపిస్తున్నాను నేను ఎక్కడ చేస్తున్నా ఏం కథ అని. నా యొక్క కోరిక ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకులకు కూడా మీ అంతటా మీరు కష్టపడి పనిచేయాలి. మనం ముఖ్యమంత్రి గారు మన పార్టీ 10 కాలాల పాటు ఉండాలి, మనం మంచిగా ఉండాలి. రేపు పనులు చేయాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే అనమాట. వాళ్ళకి అన్ని విషయాలు మనం ఏం చేస్తున్నామని చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మన అందరిపై ఉంది. నేను ఈ మధ్యకాలంలో మీరు చూసి ఉంటారు హెల్ప్ లైన్ నెంబర్ అని పెట్టిన TRR హెల్ప్ లైన్ నెంబర్ అని. మీరు నా యొక్క ప్రతి వాట్సాప్ దాంట్లో TRR హెల్ప్ లైన్ అని వస్తుంది. ఆ హెల్ప్ లైన్ ఎవరి గురించి అంటే కొంతమంది ఉపాధ్యాయులు ఉంటారు, కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ప్రధానికి కార్యకర్తలాగా మీరు చూస్తున్నారు. గత 4-5 రోజుల నుంచి నేను ఉన్నా. రోజు పొద్దుగల నేను బ్రష్ చేయకుండా నుంచి రాత్రి 12 గంటల వరకు వందలాది మంది నా ఇంటి దగ్గర ఉంటున్నాం. అట్లా ఎంప్లాయీస్ కూడా వచ్చి ఉండాలంటే వాళ్ళ డ్యూటీ కూడా కష్టమైపోతుంది. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళ సపరేట్ ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టినా. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి వాళ్ళు ఫోన్ చేస్తే 10 to 5 ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు నేను నియమించినటువంటి టెలిఫోన్ ఆపరేటర్ ఆయన ఇక్కడ ఉన్నాడు, హైదరాబాద్ ఉంటాడు. ఆయన రిసీవ్ చేసుకున్న ప్రతి కాల్ కూడా రికార్డ్ అయిపోతుంది. ఏదైనా వాట్సాప్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్ ఉంటే వాట్సాప్ చేయమని చెప్తాడు. వాట్సాప్ చేసిన తర్వాత నాకు వచ్చిన సమస్యల్ని కూడా మొత్తం కూడా ఒక గ్రాఫ్ రూపంలో మీకు చూపిస్తున్నాడు. ఎక్కువ సమస్యలు ఏమొచ్చినాయంటే మాకు ట్రాన్స్పోర్ట్ సమస్య. ఎందుకంటే ఉచిత బస్సు సౌకర్యం అయిన తర్వాత ఏమైందంటే ఎక్కువ మంది బస్సులలో ప్రయాణం చేస్తున్నారు, ఉచితంగా ఉంది కదా. అయితే ఉన్న వాళ్ళకి సీట్లు దొరకట్లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. దాని గురించి నా దృష్టికి వచ్చినందుకు ఏం చేసినంటే 13% మంది ఈ యొక్క ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ గురించి నా దృష్టి తీసుకొచ్చారు. దాని గురించి ఏం చేసినంటే పొన్నం ప్రభాకర్ గారు గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి నేను 4 బస్సులు కొత్తవి తీసుకొచ్చి ఇక్కడ ఆన్ చేసిన. మన RM గారు వచ్చి చెప్పి హైదరాబాద్ నుంచి ఏమన్నది, ఏ డిపోకి కూడా పల్లె వెలుగు బస్సులు ఇవ్వలేదు, మొట్టమొదట పరిగికి ఇచ్చిన పల్లె వెలుగు బస్సులు అని రీజనల్ మేనేజర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే సమస్య నేను గుర్తించిన, ఇది రియల్ డాటాతో గుర్తించింది. ఇది ఎవరో మనకు చెప్తే చేసింది కాదు. నా దగ్గర వచ్చిన ఫోన్ నెంబర్స్ డాటా ఉంది. ఏ ఊరిని ఇచ్చి ఎవరు ఫోన్ చేశారు, వాళ్ళు ఏం చేస్తారు, ఏం కథ అనేది రికార్డెడ్ డాటా ఉంది, ఫోన్ నెంబర్స్. ఆ డాటా ప్రకారం గుర్తించి ఈ యొక్క బస్సులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే మనకు పారిశుద్ధ కార్మికులు ఉన్నారో పాపం వాళ్ళు కరోనా టైంలో కూడా మనకు చాలా సహాయ సహకారాలు అందించారు. మనం చాలాసార్లు వాళ్ళకి సన్మానం చేసినాం. పోయి వాళ్ళ యొక్క మున్సిపల్ ఆఫీస్ పోయి, వాళ్ళ గ్రామ పంచాయతీ ఆఫీసులో పోయి వాళ్ళకు జీతభత్యాలు అందక పాపం ఆ వాసనలో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. కొంతమంది ఆ వాసనను తట్టుకోలేక మద్యానికి బానిస అయిపోయారు. మద్యానికి బానిస మన ముంగల మనం చూస్తున్నామంటే ఒక కార్మికుడు చనిపోయాడు నా ముందు. చాలా బాధ అనిపిస్తుంది. మాకు డంప్ యార్డ్ వద్దు, బస్తీ దవాఖానా వద్దు. బస్తీ దవాఖానాది కూడా శిలాఫలకం పలగొట్టారు, డంప్ యార్డ్ది కూడా శిలాఫలకం పలగొట్టారు. గిరిజనులు చాలా మంది ఉన్నారు మా దగ్గర. ఆ గిరిజనుల గురించి అని చెప్పి గిరిజన భవన్ 2 కోట్లు పెట్టి కడదామని చెప్పి చేస్తే ఆ గిరిజన భవన్ కూడా పలగొట్టారు. ఇంకోటి కూడా ఏదో పలగొట్టారు. 4 శిలాఫలకాలు పలగొట్టారు. వీడు అంబులెన్స్ సిస్టమ్ చేసిన అంబులెన్స్ నా సిక్కలను తీసి పడేసి ఇక్కడ పరిగిల హాస్పిటల్ కమిటీ చైర్మన్. నేను పరిగి హాస్పిటల్ కమిటీ చైర్మన్. నేను అంబులెన్స్ సిస్టమ్ చేసినంటే నా ఫోటో ఉండదు, నా పేరు ఉండదు అని నేను ఎమ్మెల్యే ఓడిపోగానే అవన్నీ తీసేసినా సరే అది మొత్తం పోదు కదా, కొంత కనబడుతుంది కదా. అరే ఇది కొంత కనబడితే కూడా పబ్లిక్ రైట్స్లో సార్ ఇచ్చిండని, కాబట్టి ఈ బండ్లనే ఖరాబ్ చేయాలని చెప్పి ఏం చేశారంటే ఏదో ఒకటి దాన్ని ఖరాబ్ చేయాలి, మూలకు పడేయాలి. బండ్లని ఖరాబ్ చేసేసారు. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినాక మన డాక్టర్స్ అన్ని దాన్ని రిపేర్ చేయించి మళ్ళీ దాన్ని లైన్లో పెట్టాను. ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడే పనులు మనం చేస్తుంటే వాళ్ళు ఓర్వలేక ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. ప్రజలు మంచి ఏంది చెడేంది అన్నీ గ్రహిస్తారు. గతంలో కూడా నేను శాంక్షన్ చేయించిన రాఘపూర్ రంచర్లో ఆపడానికి ప్రయత్నం చేస్తే ప్రతిపక్షంలో ఉండి కూడా నేను ఏం చేసిన పాదయాత్ర ఎక్కడ నుంచి నంచర్ల నుంచి ఎమ్మెల్యే ఉండి పాదయాత్ర చేసిన. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా పరిగి నియోజకవర్గ అభివృద్ధికి నేను పనిచేస్తాన విషయాన్ని మొన్ననే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాడు. ఏం చెప్పాడు, రామ్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న పాలక పక్షంలో ఉన్న ముఖ్యమంత్రి సైతం ఒప్పించి నిధులు తీసుకొస్తానన్న మాట. 20 ఏళ్ళు ఆయన మంత్రిగా ఉన్నాడు, 40 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి మన పనికొచ్చి మనం చెప్పడం అనేది మీరు చూసారు. కాబట్టి నేను ఈ సమస్యలను గుర్తించి ఈ యొక్క బస్సెస్ స్కీమ్ ఏదైతే ఉండనో అది స్టార్ట్ చేయడం అనేది మీరు అందరూ కూడా చూసారు. కాబట్టి మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, ముఖ్యంగా పత్రికా మిత్రులకు, మా పార్టీ నాయకులకు అందరూ కూడా ఒక మంచిగా మనం మాట్లాడాలి. అయితే ఏమవుతుందంటే అది ఎవరు మాట్లాడతలేరు. అది ఏమైందేమో కానీ నాకు అర్థమవుతలేదు, ఎవరు మాట్లాడతలేదు. మాట్లాడకుంటే తదాస్తు దేవతలు ఉంటారు పైన, అర్థమైందా? ఏమైనా శాపం ఇస్తే మాటలు కూడా మాట్లాడే బంధువులు కావచ్చు, చెప్పలేం మరి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మన కల్వకుంట్ల కుటుంబానికి ఏంటంటే అబద్ధాలు చెప్పాలని చెప్పినట్ట తదాస్తు దేవతలు. నిజం చెప్తే మీ తలకాయ వెళ్ళిపోతా అని చెప్పిన. మరి అన్ని అబద్ధాలే చెప్తున్నారు అన్నమాట. నేను అసెంబ్లీలో చెప్పిన ఆ విషయం. అసెంబ్లీలో హరీష్ రావు KTR కూర్చోబెట్టుకొని చెప్పిన
మీరు 1000 మంది సోషల్ మీడియాను అపాయింట్ చేసుకొని అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మా స్పీకర్ గారికి సాఫ్ట్ కార్నర్ ఉంది, మీరు మైకుడి ఎక్కుని మాట్లాడడానికి అని చెప్పిన. ప్రాణైతే చివరిలంటే మన కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారంట. నేను ఆర్టీఐ కింద కాగితం తీసుకొని చూపించిన అసెంబ్లీలో హరీష్ రావు, నేను పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, నువ్వు ప్రూవ్ చేయి. ఆ కాంట్రాక్టర్లు ఎవరున్నారు, మీరు 1000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చిర్రు, ఎవరైతే ప్రాణైతే చివరిలో చేసిరో వాళ్ళకే మీరు 1000 కోట్ల కాంట్రాక్టులు మీ గవర్నమెంట్ ఇచ్చారు. మావాడు ఎవడు గుత్తదారు లేడు, కాంట్రాక్టర్ లేడు అంటే ఆయన ఉండి మాట్లాడలేడు. శాసనసభలో ఉండి హరీష్ రావు మాట్లాడలేదు. ఎందుకంటే నిజం నిర్భయంగా చెప్తాం, మనం ఏదున్నా డాటాతో చెప్తాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులను కోరుతున్నా, నేను కష్టపడి ఎంతో పనిచేస్తున్నా, మీరు కూడా నాకు సైనటువంటి అది ఇవ్వాలి, మీరు కవరేజ్ ఇవ్వాలి, ప్రెస్లు ఇవ్వాలి. నాకు అక్కడ ఎంతో నేను నా రూమ్ పక్కనే మీడియా ఉంటుంది, ఏదైనా మాట్లాడచ్చు. కానీ నాకేమనిపిస్తుంది అంటే మా అంజనేయులు రాయాలి, మా జయపాల్ రాయాలి, మా వాళ్ళు రాయాలి అని కోరిక ఉంటుంది అనమాట. అట్లా అయితే అనుకున్న స్థాయిలో వస్తలేదు పాపం. వాళ్ళకు కూడా అక్కడ పైనుంచి వాళ్ళు కట్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు మన చిన్న ఇంతకుముందేమో జిల్లా పేపర్లు ఉంటుండే దాన్ని తీసుకొచ్చి మెయిన్ పేపర్ చేసేసి మనం అనుకున్న స్థాయి లోపల ప్రజలకు పోతలేదు. మన నాయకులు కూడా మీరు ఈ విధంగా సోషల్ మీడియాలో కూడా నేను మాట్లాడినా, నేను మా అధ్యక్షులకైతే పెడుతుంటా, ఆయన కూడా కొంతమంది అప్పటిదప్పుడే కొంతమందికి పెడుతున్నారు, నాకు చూస్తున్నా, అది కూడా గమనిస్తున్నా మీరు ఎవరు పెడుతున్నారు అని కూడా. కాబట్టి మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సీఎం గారు చెప్పారు పర్సెప్షన్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు చెప్పారు పర్సెప్షన్ అంటే మనం ఏం చేస్తున్నాము అనేది ప్రజలకు తెలియాలి, తెలిస్తేనే మనం గుర్తిస్తారు. ఎందుకంటే అవతల వాళ్ళు ఏం చేస్తారంటే కాన్స్పిరసీ థియరీని పాలిస్తారు. కాన్స్పిరసీ థియరీ అంటే బట్ట కలిసి మీద వేస్తాం అనమాట. పుట్టినని ఏమంటారంటే ముఖ్యమంత్రి అల్లుడు సత్యనారాయణ రెడ్డికి లగచర్లలో భూసేకరణ చేస్తున్నట్టు. అసలు అల్లుడేడున్నాడు, అల్లుడేం చేస్తున్నాడు, ఆయన ఏం తెలియదు, ఉట్టినే వేసేయాలి. మొన్న ఏమంటాడు అసెంబ్లీలో అదాని గురించి భూసేకరణ చేస్తున్నట్టు. నేను చెప్పిన మన కేటీఆర్, నీకు ఎవరికైనా భూమి కావాలంటే చెప్పిన నేను ఇస్తా, లగచర్ల ఫ్యాక్టరీ పెట్టి మా వాళ్ళకి కొలువులు ఇప్పి, మీ సిద్దిపేట, మీ సిరిసిల్ల, మీ గజ్వేల్ డెవలప్ కావాలి, కానీ మేము డెవలప్ కావాలి. మన పల్వర్ అని మన డాక్టర్స్కి అందరికీ తెలుసు, ఆయన సిద్దిపేట డ్యూటీ చేస్తూ నిన్న ఫోన్ చేసాడు. అరే ఏం డెవలప్ చేసుకున్నాడు సార్ ఆయన. నేను అడిగినా మరి మా పరిగికి మా వికారాబాద్కు సిద్దిపేటకి ఎంత తేడా అంటే, మన పరిగి వికారాబాద్ ఆడ చేసుకున్నదాంట్లో చారణ కూడా సార్ అంటే చారణ కూడా లేవు మనం. అంటే మన నిధులు మనం శాంక్షన్ చేయించుకునే అన్ని కూడా అక్కడ తీసుకుపోయారు. అల్ట్రా మోడర్న్ పల్లెటూళ్ళలో కూడా డబల్ రోడ్లు వేసుకున్నారట. పల్లెటూళ్ళలో కూడా డబల్ రోడ్, పెద్ద చెరువు లగ్నాపూర్ లాగా ఉంటే పెద్ద గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కట్టేసినట్ట, ఎవరైనా వస్తే ఉండని. అట్లా ఎన్ని అంటే అని చేసుకున్నారు వాళ్ళ ప్రాంతం లోపల. మనకేం చేసినంటే మన ప్రాణిత చెవుల రద్దు చేసారు, పాలమూరు రంగారెడ్డి పనులు నడవలే. అదేవిధంగా మనకు రావాల్సినటువంటి రైల్వే లైన్ పనులు కూడా ఆపేసి ఆ రైల్వే లైన్ కూడా సిద్దిపేట రైల్వే స్టేషన్ స్టార్ట్ చేస్తున్నారు. రైల్వే మినిస్టర్లను పరిధి తీసుకొచ్చి శాంక్షన్ చేయించుకుంటే కూడా అది ఆపేసారు. మళ్ళీ ఇప్పుడు రైల్వే సర్వే చేస్తున్నాం. మీరు ఒకసారి మొన్న మనం గిరిజన భవన్ స్టోర్ వేసినాము, చిగురాలపల్లి దగ్గర మనం వేసినాము, తుక్కులగడ్డ నుంచి ముందు పోతే ఇంకా అంత దూరం కాదు. ఆడనే దానికి సంబంధించిన రైల్వే వాళ్ళు మొత్తం కూడా నేను రేపు మాపం మళ్ళీ ఆడ ప్రెస్ మీట్ పెడతాం, మిమ్మల్ని అందరూ పిలుస్తా. మార్కింగ్ అంతా అయిపోయింది. కొత్తగా మొన్న వారం 10 రోజులకి 3100 కోట్ల రూపాయలు, అప్పుడు 1200 కోట్ల రూపాయలతో సర్వే చేసింది, ఇప్పుడు దగ్గర 3000 కోట్లకు పోయింది. ఎందుకంటే 160 కిలోమీటర్ల స్పీడ్తోన అది మనం తిరుపతి పోవాలన్నా సరే, హైదరాబాద్ పోవాలన్నా సరే, బొంబాయి పోవాలన్నా సరే, గిరిజనులు ఎక్కువ మంది బొంబాయి పోతారు, మన వాళ్ళు పూనా పోతారు. కాబట్టి ఇది అందరిలో కన్వీనెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆర్టీసీకి మన రైల్వేకి చారానా బారానా ఫరక్ ఉంటుంది. ఆర్టీసీ రేట్లు ఎక్కువ ఉంటాయి, దీనికేమో మనకు రేట్లు తక్కువ ఉంటాయి. ఈ విధంగా పెద్ద ఎత్తున మన ప్రాంతాన్ని ఒక రైల్వే లైన్ తీసుకురావాలని, ఒక నేవీ ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్పి 3000 కోట్ల రూపాయలతో 10 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం ఆపితే, నేను మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ చేసిన పూడూరు లోపల. అప్పుడు లక్ష్మి అని చెప్పి డిఎఫ్ఓ ఉండే, ఇప్పుడు మళ్ళీ ఆమె ఇప్పుడు ఓఎస్డీగా పొంగిలేటి గారి దగ్గర చేరింది. నాకు మొన్న కనబడ్డప్పుడు చెప్తుంది, అప్పుడు నేనున్నప్పుడే ఇప్పుడు మీరు చేపించారు సార్, ప్రాజెక్ట్ రావడం చాలా సంతోషం అని. స్థానిక సంస్థల కల్లా ఈ పనులన్నీ కూడా నేను చెప్పినాను కూడా టెండరింగ్ అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మా తమ్ముళ్ళందరూ కూడా రేపు జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, సర్పంచ్లుగా, మున్సిపల్ చైర్మన్గా అన్నిటిగా నిలబడిపోతారు. కాబట్టి ఏ ప్రభుత్వం పనిచేస్తుందో ప్రజలకు వాళ్ళందరినీ ఆశీర్వదించాలని పత్రికా మిత్రుల ద్వారా నేను పరిగి నియోజకవర్గ, వికారాబాద్ నియోజకవర్గ ప్రజలను కోరుకుంటూ